బాగున్నారా? బాగున్నారని నమ్ముతా ఉన్నాను. ఓకే. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 1 నుంచి కొన్ని వచనాలు మనము ధ్యానించుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలను మనము సమయపు హద్దుబాటుల్లో మనం చూసుకుంటూ ముందుకు వెళ్దాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఎంతమంది పరలోకంలో నాకు ఒక గృహం ఉందని నమ్ముతున్నారు చెప్పండి ముందు కదా. మరి పౌలు గారు ఎంత స్పష్టంగా తను తెలియజేస్తూ ఉన్నాడంటే, అయా ఈ లోకంలో కట్టబడిన కట్టడాలు నిజంగా అవి మానవ చేతులతో లేదంటే మానవుల యొక్క తలంపులతో కట్టుకునేటువంటి నివాసాలు ఏమైపోతాయంట, ఒకరోజు అవన్నీ కూడా శిథిలమైపోతాయంట. కానీ ప్రభు ఏమంటా ఉన్నాడు, పరలోకమందు మనకొక నిత్యమైనటువంటి నివాసం ఉంది. ఎంత గొప్ప విషయం కదా. ఈ లోకంలో మనకు అది లేదు, ఈ ఇల్లు లేదు, అక్కడ పర్మనెంట్ లేదు, ఇక్కడ పర్మనెంట్ హౌస్ లేదు అని ఎన్నో ఆలోచనలతో మనం వెళ్తూ ఉంటాం. కానీ మరి అవి తాత్కాలికమైనవే. కానీ మరి వాటి గురించి మనము ఎంతగానో తాపత్రయపడుతూ ఆందోళన పడుతూ వాటి కొరకు పరిగెడుతూ ఉంటాం. ఇంకా మీకు లేదా, ఇంకా పర్మనెంట్ హౌస్ కొనలేదా, లేదంటే ఇంకా మీకు ఎక్కడ మరి చివరికి ఎక్కడికి వెళ్తారు అనే మాటలు, విమర్శలు ప్రతి ఒక్కరం కూడా ఎదుర్కొంటూ ఉంటాం. అయితే మరి మనకు స్థిరమైన నిత్య నివాసం ఉందా అని అడగడానికి మరి మనము ఆ యొక్క స్థిరమైన నివాసం గురించి మరి మనం అడగనటువంటి వారంగా ఉంటాం. నిజంగా నీకు పరలోకంలో ఇల్లుందా? మరి ఆ మాట మనం గమనించుకుంటే యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది. ఏమంటాడు ఆయన? నిజంగా నీకు నాకు ఇల్లు లేకపోతే ప్రభువారు ఏమన్నాడంటే 14వ అధ్యాయం 2వ వచనంలో, నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచ వెలుచున్నాను. నిజంగా ప్రభువారు మనకు స్థలం సిద్ధపరుస్తూ ఉన్నాడా? నిజంగా మనకు స్థలం సిద్ధపరిచినట్లయితే ఆయన ఏంటి అనేక నివాసాలు ఉన్నాయంట. నిజంగా ఆ నివాసాల గురించి ఎవరికి ఆందోళన లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి 100 సంవత్సరాల జీవితం గురించే మనము ఇది ఒకరోజు గతించిపోతుంది. ఈ శరీరం కానీ, ఈ కట్టడాలు కానీ, ఈ బలము కానీ, ఇవన్నీ కూడా ఒకరోజు శిథిలమైపోతాయి. కానీ వీటిని గురించిన ఆందోళన మనిషికి స్థిరమైన నిత్య నివాసం పరలోకమందు ప్రభువారు ఏమంటున్నాడు, అయ్యా నేను నీకు స్థలం సిద్ధపరచవెలుచున్నాను, నా తండ్రి ఇంట్లో అనేక నివాసాలు ఉన్నాయి. మరి తండ్రి ఇంట్లో ఎలాంటి హౌస్లు ఉన్నాయో నాకు తెలియదు, కానీ మరి సింగిల్ బెడ్రూమ్లు ఉన్నాయా, డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయా, లేదంటే ప్రభు ఇచ్చేటటువంటి ఆ యొక్క ఇల్లు ఎంత గొప్పగా ఉందో. మనం ఏమనుకుంటాము, ఏముంది బ్రదర్, ఇక్కడ నుంచి మరణించిన తర్వాత మనం ఏమైపోతామో మనకు తెలియదు కదా. మన యొక్క నివాసము మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది క్రైస్తవ బిడ్డలైనటువంటి నీకు నాకు ఆ స్పష్టమైనటువంటి నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. మనం గమనిస్తూ రావాలి. అయ్యా నిజంగా ఆ స్థిరమైన నివాసము నాకుందా? నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయంటున్నాడు ప్రభువారు. ఎప్పుడు ఆయన పునరుత్థానుడు అయిన తర్వాత మరి తెలియజేస్తున్నటువంటి మాట. మరి ఒకవేళ లేకపోతే నేను మీ నిమిత్తమై ఇల్లు నిర్మిస్తాను అంటున్నాడు. కనీసం రేకుల షెడ్ అని ఉందా మనకు పరలోకంలో? లేదంటే ఒక ఇంటిని ఆనుకొని ఒక చిన్న రేక్ షెడ్ వేసి అన్నా కానీ ప్రభు నేను నన్ను నిలబెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడా? మరి అలాంటి విధంగా ప్రభువారు ఎలాంటి స్థిరమైన నివాసం మనకు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. మనం ఈ లోకంలో ఏదైతే విత్తుతామో దాన్ని బట్టే ప్రభువారు మనకు స్థిరమైన నివాసాన్ని అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. నిజంగా ఆయన అంటూ ఉన్నాడు. ఆయన ఎట్లా ఉన్నాడండి? ఏమంటాడు చూడండి, నేనుండు స్థలంలో మీరుండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదంట. ఆయన ఉన్నాడు అనుకోండి, యేసు ప్రభు వాళ్ళ ఇంటి పక్కన నా ఇల్లు ఉండాలయ్యా నేను ఇష్టపడతాను. కానీ అది ఎలా సాధ్యం? ఈ లోకంలో మనకు చాలా మనం ఏమనుకుంటామంటే మంచి మెయిన్ రోడ్లో ఇల్లు కావాలా, లేదంటే మందిరానికి దగ్గర కావాలా, లేదంటే ఇంకోటి కావాలని కోరుకుంటాం. కానీ స్థిరమైన నివాసం గురించి మనం ఎలాంటి అవగాహన కలిగి ఉంటున్నాము అనేది మనం గమనించుకోవాలి. నిజంగా ప్రభువారు ఏమంటున్నాడు, నేను మీకు ఇల్లు సిద్ధపరుస్తూ ఉన్నాను, నేను మీకు స్థలం సిద్ధపరుస్తూ వెళ్తూ ఉన్నాను అంటున్నాడు కదా. నిజంగా ఆ స్థిర నివాసం పట్ల ఎలా ఉంటున్నాం? మరి యొక్క 2 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనంలో గమనించినట్లుగా భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోతూ ఉందంట.
అంటే ఈ శరీరము ఒక దినాన మరి గతించి ఈ శరీరాన్ని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు పౌలు గారు. మరి ఏమని తెలియజేస్తూ ఉన్నాడంటే ఈ యొక్క మరి 2 కొరింథీయుల పేతురు రాసినటువంటి మొదటి పత్రిక అక్కడ ఒక మాట ఉంది. 1వ అధ్యాయము 12వ వచనం. 2వ పేతురు 1వ అధ్యాయము మరి 12వ వచనంలో 13వ వచనంలో ఏమని రాయబడిందంటే, మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మేము రేపటకు న్యాయమని ఎంచుకొంచున్నాను. పేతురు గారి గురు ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన మరణం ఆయనకు సమీపంగా వస్తూ ఉంది. ఆయన దేవుని పనిలో చాలా బిజీగా ఉంటూ శ్రమ ఆయనకి ఎప్పుడు ఏ మరణం వస్తూ ఉందో తెలియట్లేదు. కానీ ఏమంటున్నాడు, ఈ శరీరం అనే గుడారంలో నుంచి నేను వెళ్ళిపోవడానికి అనేకమైనటువంటి త్వరగా విడిచిపెట్టవలసి ఉన్నానని ఎరిగి నేను ఈ శరీరం నుంచి వెళ్ళిపోతానని అనేకమైన విషయాలు ఏమంటున్నాడు ఆయన, ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏమని, ప్రభువునందు ఆయన యొక్క పరలోక రాజ్యంలో మీకు సమృద్ధి అయిన ప్రవేశము అనుగ్రహించబడిన. అందుకే 2 పేతురు 1:11 ఉంటుంది, మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. మరి సమృద్ధిగా అనుగ్రహింపబడాలంటే మనం ఏ విధంగా ఉండాలి కదా? పరలోక రాజ్యంలో ఆయన నివాసంలో నువ్వు నేను స్థిరమైన నివాసంలో ఉండాలంటే మన యొక్క జీవితాలు మరి ఏమంటా ఉన్నాడు ఇక్కడ చూద్దాం ఒక మాట. 2 కొరింథీ 5:2లో మనం దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారంగా కనబడదుము, కాబట్టి పరలోకము నుండి వచ్చి మన నివాసము దీనిపైన ధరించుకుంటా ఉన్నాం. మరి రక్షించబడినటువంటి నీవు నేను కూడా ఈ శరీరం పైన మరి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క శరీరాన్ని ధరించుకుంటూ ఉన్నాం. అందుకే ఫిలిప్పి రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, ఫిలిప్పి 3:21లో, సమస్తమును తనకు లోపరుచుకొనజాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఆ యొక్క శరీరం ఏ విధంగా మారుతా ఉందంట, ఈ దీన శరీరము, ఈ యొక్క శరీరం ఏదైతే ఉందో ఈ గుడారం ఏమైపోతుందంట, మహిమ శరీరముగా మారుతా ఉందంట. నిజంగా మనం ఒకటి గమనిద్దామండి, యేసుక్రీస్తు ప్రభు వారు మరణించిన తర్వాత 3 దినాలు సమాధి చేయబడి తిరిగి లేచినప్పుడు ఆయన ఏదో కొత్త దేహాలతో రాలేదండి. ఏదైతే ఆయన ఇంతకు ముందు ఉన్నాడో అదే శరీరంతో ఆయన లేచినటువంటి వాడిగా ఆయన అందరికీ అదే యొక్క రూపంలో కనబడినట్టుగా మనం చూస్తాం. మనం కూడా మరణించిన తర్వాత తిరిగి లేచినప్పుడు మనం అనుకుంటాం ఏదో మనం ఒక ఆత్మానుసారమైనటువంటి రూపంలో కనపడతామని. నిజంగా కొరింథీ పత్రికలో ఉంటుంది కదా ఒక మాట, క్షయమైనటువంటి మనము అక్షయమైనటువంటి శరీరం అంటే ఆ మహిమ శరీరంలో ఏదో మనం రూపు కోల్పోయి మనకు తెలియని వారిలా ఉండమంట, ఇదే శరీరాకారంతో కనపడతామంట. నిజంగా ఎట్లా ఉంటాము, మహిమ శరీరాలుగా అంటే పాపము లేనటువంటి శరీరాలుగా కనపడతాం. కానీ ఏదో ఒక మనం ఊహించినటువంటి రూపాలలో ఊహించినటువంటి వాటిలో మనం ఉండం. అంటే దేవుడు ఎంత స్పష్టంగా తెలియజేస్తా ఉన్నటువంటి మనకు మహిమా శరీరాలుగా. అందుకే మరి హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది, అబ్రహాము గారు అంత ఆస్తిపరుడైనా అంత ధన సమృద్ధి కలిగిన వాడైనా కానీ ఆయన ఒక మాట అంటాడు హెబ్రీ 11:8లో. అబ్రహాము మరి ఏమనుంటుందంటే హెబ్రీ 11:10లో, ఏలయనగా దేవుడు దేనికి శిల్పి అయి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అంటే ఏంటండి, ఈయనను మరి మనం ఆదికాండం 12వ అధ్యాయంలో గమనించుకున్నట్టుగా ఆయన అనేక చోట్లకి ఆయన నడిపించినటువంటి వాడిగా, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండానే అబ్రహాం బయలుదేరినటువంటి వాడిగా మనము చూస్తూ ఉంటున్నాం. అంత గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తి అబ్రహాం గారు. ఆయన అంటున్నాడు, అయా పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం ఎక్కడుంది? నిజంగా మరి ఇన్ని పట్టణాలు తిరుగుతున్నటువంటి ఆయనకు ఈ లోకంలో ఉన్న స్థిర నివాసము స్థిరమైన పట్టణం కనబల్లా. ఏమంటున్నాడు, దేవుడిచ్చేటటువంటి ఆ యొక్క దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాం ఎదురు చూచుచుండెను. చూస్తూ 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 ఆ విశ్వాసంలో ఆయన మరణించినాడు. అయితే ఒక దినాన ఆయన ఎక్కడుంటాడు, పునాదులు కలిగినటువంటి దేవుడు ఏదైతే పట్టణాన్ని నిర్మించాడో, దేవుడు ఏదైతే ఇల్లు నిర్మించాడో, దేవుడు ఏదైతే మహిమ శరీరంగా మార్చాడో అక్కడ ఆయన ఉంటాడు. నిజంగా ఎంత గొప్ప ధన్యత కదా.
అలాంటి మరి ఎదురు చూచేటటువంటి స్వభావము ఈ శరీరంలో ఉన్నటువంటి మనము కలిగి ఉండవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అలాగే మనం గమనించినట్లయితే ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము, ఇది తీసివేయవలనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. ఏమంటున్నాడండి? మరి ఒక మాట చూద్దామా? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మరి ఏమంటున్నాడంటే ఆయన, మరి మనం దీనిపైన ధరించుకుంటున్నామంట. మరి ఎలా ఉంటుంది అనేది ఆ యొక్క మరి వస్త్రం గురించి మనం గమనించుకున్నట్లయితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనంలో ఏమంటుందంటే ఏమని తెలియజేస్తా ఉన్నాడంటే, ఈ మర్త్యమైన దానిని జీవము చేత మృంగివేయబడినట్లు. ఏమంటున్నాడు? మర్త్యం మరణమైనది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉందనుకోండి, మనం సాధారణంగా ఒక కప్పనో లేదంటే చిన్న ఎలుకనో ఉంది, మరి దీన్ని ఒక పాము మింగేసింది అనుకుందాం. మింగేస్తే మళ్ళీ కనపడుతుంది అది? అది ఎప్పటికీ కనపడదు. అంటే ఈ మరణం అనేది నిత్య జీవము చేత, అంటే ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. ఈ మర్త్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకుంటా ఉన్నామంట. ఇంకా ఆ యొక్క మరణం అనేది ఎప్పుడూ ఉండదు. ప్రభువు నమ్మినటువంటి బిడ్డలకు ఆయన పునాదులు కలిగిన పట్టణము, ఆయన ఇల్లు నిర్మించడము, ఆయన మహిమ శరీరాలను దయచేయడము, ఇక మరణం అనేది ఎప్పుడు మన పైన మరి మన పైన దాని యొక్క ప్రభావం లేకపోవడం అన్నది క్రైస్తవ బిడ్డలకు దేవుడిస్తున్నటువంటి గొప్ప నిరీక్షణ. మరి ఈ మాటను బట్టి మనం చూస్తూ వచ్చాం, దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. దేవుడు నన్ను ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు దీని కొరకు. ఏమంటున్నాడు? మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నిజంగా ఈ లోకంలో జీవించేటటువంటి ఆ మంచి మంచి వస్త్రాలు, మంచి మంచి ధనాలను బట్టి ప్రకటన గ్రంథంలోని ఒక మాట ఉంటుంది. లవోదికేయ సంఘంతో మాట్లాడుతూ వస్తాడు ప్రభువారు. అయ్యా 3వ అధ్యాయం ప్రకటన 3వ అధ్యాయం 18వ వచనంలో, నీవు ధనవృద్ధి చేసుకొనినట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకుంటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్తా ఉన్నాను. లవోదిక సంఘంలో చాలా కంఫర్టబుల్ జోన్ గురించి బాగా ఉన్నారంట. మంచి మంచి ధనం ఉంది, మంచిగా వస్త్రాలు ఉన్నాయి, మంచిగా మరి ఏమంటున్నారంట, ఎలాంటి స్థితిలో ఉన్నారంటే వాళ్ళు బాగా డబ్బులు ఉన్నాయి, మరి అన్ని విషయాల్లో బాగున్నాం అనుకుంటున్నాను. కానీ ప్రభువారు లవోదిక సంఘాన్ని ఒక మాట అంటాడు, అయ్యా ఇదిగో నీ క్రియలను నేను అరుగుతా ఉన్నాను, నువ్వు చల్లగానైనాను ఉండు, వెచ్చగానైనాను లేవు. నీవు చల్లగానైనాను వెచ్చగానైనా ఉండి నా మేలు, నీవు వెచ్చగానైనాను చల్లగానైనాను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. అయితే దౌర్భాగ్యమైన పరిస్థితి కదా ఇది. అందుకే వాళ్ళని ఏమంటాడు, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవు ఉన్నావని ఎరగక నేను ధనవంతుణ్ణి, ధన సమృద్ధి చేసుకున్నాను. అంటే ఈ మాట ఏం తెలియజేస్తూ ఉందంటే, నులివెచ్చని స్థితిలో మనం ఉన్నట్లయితే ఆ పునాదులు కలిగిన పట్టణము, ఆ దేవుడు నిర్మించి దేనికి శిల్పాకారుడై ఉన్నాడో ఆ పట్టణమును, ఆ యొక్క నివాసమును, అలాగే ఆయన యొక్క ఆ మహిమా శరీరాలను ధరించుకున్న లేనటువంటి, ఏమంటాడు ఆయన, ఉమ్మి వేసిన తర్వాత మనం ఎక్కడుంటాము? పరలోక రాజ్యంలో ఉండం. ప్రభువారి ఇంటి పక్కన మన ఇల్లు ఉండదు. ఆయన అంటున్నాడు, నేను నీ తండ్రి ఇంట అనేక నివాసాలు గలవు. మరి ఎప్పుడు వెళ్తాము? ఇలాంటి నులివెచ్చని స్థితి లవోదిక సంఘం అనుకోండి, ఈ లోకంలో మేము బాగున్నాము. ఏమంటాడు ఆయన, మన క్రియలు ఎట్లా ఉంటున్నాయి? వెచ్చగా లేవు. అప్పుడే దేవుని మందిరానికి వస్తాము, అప్పుడే లోకంలో కలిసిపోతాము. ఇలా 50-50 లైఫ్ జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నిన్ను బట్టి దేవుడు ఏమాత్రం సంతోషంగా లేడు, నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు ఏమాత్రము సంతోషంగా లేడు. వీడేమరా నాయన ఎక్కడికి వస్తే ఆ రంగు మారుస్తున్నాడు, ఇలాంటి వ్యక్తిని బట్టి నాకేమీ సమాధానం లేదంటున్నాడు. అయ్యా నా దగ్గరకు వచ్చి తెల్లని వస్త్రాలను అంటున్నటువంటి 18వ వచనంలో ఏమంటున్నాడు? నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను తెల్లని వస్త్రములు కదా ప్రభువారిచ్చేటటువంటివి. నిజంగా అలాంటి నులివెచ్చని స్థితిలో ఉంటే మనం ఆ యొక్క పునాదులు కలిగిన పట్టణానికి వెళ్తామా? మన నివాసం ఎక్కడుంది? నిజంగా దేని పట్ల మనం యొక్క తాపత్రయం ఉంది అనేది మనం గమనించుకోవాలి. అలాగే మనం ముందుకు వచ్చినట్లయితే మరి ప్రభువారు ఏమంటున్నారు? కొందరు ఏమనుకుంటారంటే, నిజంగా మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ శరీరాల తర్వాత ఏమైపోతామో మనము, అసలు మన పరిస్థితి ఏంది
అని నిరీక్షణ లేనటువంటి వారిగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే ఈ అస్థిరమైన ఇల్లులే పర్మనెంట్ అనుకుంటాం. ఈ అస్థిరమైనటువంటి ఈ లోకంలో ఉన్నవే మనం చూస్తాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మరి 53వ వచనాన్ని మనం గమనించినట్లయితే, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడునని వాక్యము నెరవేరని. ఇంకేమంటున్నాడు? ఇదిగో ఒక మర్మం మీకు తెలుపుతా ఉన్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడమూర మోగగానే మనమందరము మార్పు పొందుదాము. ఏమైపోతామంట? ఈ క్షయమైన శరీరం నుంచి అక్షయముగా, అంటే పాపముతో ఉన్నటువంటి శరీరంలో నుంచి దేవుడు ఆయన అక్షయమైనటువంటి శరీరాలు ఇస్తూ ఉన్నాడు. ఎవరికి ఇస్తాడండి? నిలువెచ్చని స్థితిలో ఉన్న వాళ్ళకి ఇస్తాడా? నిజంగా ఇది మనకు ఎలాంటి పరిస్థితిని జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ప్రభువారి పట్ల మనం నిరీక్షణ కలిగినటువంటి వారు, నిజంగా ఆ నిరీక్షణ నీకు నాకు లేకపోతే మరణించిన తర్వాత ఏమైపోతామని ఆ నమ్మకం, ఆ విశ్వాసం అబ్రహాము మరి ఆరంభం నుంచి ఆయన దేవుని యొక్క పట్టణం కొరకు చూస్తూ వచ్చాడు. నువ్వు ఏ పట్టణం కొరకు చూస్తూ ఉన్నావో, ఎలాంటి స్థిర నివాసం కొరకు నువ్వు పరిగెడతా ఉన్నావో, ఏ విధంగా నువ్వు నిలువెచ్చని స్థితిలో జీవిస్తూ ఉంటున్నావో మనం గమనించుకోవాలి. వాక్య వెలుగులో మన జీవితాలు ఏ విధంగా ఉంటున్నాయి? నిజంగా మనం ఆ విధంగా జీవించేటటువంటి వారంగా ఉంటున్నామా కదా? 2 కొరింథీ 5 మరి చివరిగా నేను ఒక మాట చదివి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. కనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గల వారమై ఉన్నాము. నిజంగా చెప్తా ఉన్నాను, క్రైస్తవులైనటువంటి వారికి ఈ శరీరంలో ఉన్నంత కాలము ప్రభువుకు దూరంగా ఉన్నామని ఎవరికి లేదు, దాదాపు ఎవరికి ఉండదు కూడా. ఎందుకు? ఈ శరీరంలో మనము కంఫర్టబుల్గా ఉంటాం. ఈ శరీరంలో మనకు నచ్చిన వాటిని మనం ఇష్టపడుతూ ఉంటాం. ఈ శరీరంలో ఉన్నంత కాలము పౌలు గారు అందుకే ఫిలిప్పీ పత్రికలో ఒక మాట అంటాడు కదా, అయ్యా 1:23లో, ఈ రెంటి మధ్యన నేను ఎరుకున పడుచున్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరిమేలు. మనకు ఆశ ఉందా? నిజంగా ఒక సువార్తకి వెళ్ళినా, ఒక కుటుంబంలో ఏదైనా మరణం వచ్చినా, లేదంటే ఒక అనుకోనటువంటి పరిస్థితులు వచ్చినా మనకు ఎంత అసూరెన్స్ ఉంటుంది. ఈయన చెప్తున్నాడు, అయ్యా ఇదిగో నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ప్రభుతో ఉండాలన్న ఆశ ఉంది. ఎవరికి ఉంటే తెలుసా ఈ ఆశ? దేవుని చేత నడిపించబడేటటువంటి వారికి, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించేటట్టు నిలువెచ్చని స్థితిలో ఉన్న వారికి ఈ ఆశ ఉండదు. అందుకే పౌలు గారు అంటారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఎంత గొప్ప మాట ఇది! ఎవ్వరు చెప్తారు తెలుసా అండి? దేవుని చేత నడిచేవారే చెప్తారు, దేవుని చేత నడిపించబడేవారే చెప్తారు. వాళ్ళకి ఈ లోకం మీద ఆశ ఉండదు. నిజంగా మనం కరోనాలో కానీ ఇంతకుముందు కానీ మంచి మంచి యవనస్తులు దైవజనులు చనిపోతూ వచ్చారంటే వాళ్లకు దేవుని మీద ఆశ ఉంది. నిజంగా ఒక మాట మరి ఒక దైవజనుడు చెప్తుంటే నేను వింటూ వచ్చిన, ఏ మనిషికి కూడా ఈ శరీరం మీద ఆశ అనేది చచ్చిపోకపోతే ఈ శరీరంలో నుంచి మనం వెళ్ళిపోమంట. ఇక్కడే ఆ క్షోభను అనుభవిస్తూ ఆ యొక్క సిద్ధపాటు కొరకు దేవుడు ప్రిపేర్ చేస్తూ ఉంటాడంట. పౌలు గారు చూడండి, ఆయనకు ఆశ ఉంది. నేను ఇక్కడికంటే దేవుని దగ్గర ఉండాలని ఆశ ఉంది. ఇంకేమనింది? ఒకవేళ నేను ఇక్కడ ఉన్నాను అంటే అది మీ నిమిత్తము మరి మిమ్మును బట్టి మరీ అవసరమై ఉంది. మన గురించి లేదంటే ఆ యొక్క సంఘం గురించి ఎంతో భారం కలిగినటువంటి, ఎందుకంటే ఉన్నాడంటే ఆయనకు శ్రమనే, ఉన్నాడంటే ఆయనకు దెబ్బలే, ఉన్నాడంటే అవమానాలే, ఉన్నాడంటే శిక్షనే కదా. ఇన్ని ఉన్నా కూడా పౌలు గారు ఏం చెప్తా ఉన్నారు? వీటన్నిటికంటే కూడా ప్రభువుతో ఉండే నెమ్మది, ప్రభుతో ఉండే ఆశ నేను కలిగి ఉంటా ఉన్నాను అని కదా. అందుకే మరి 2 కొరింథీ 5 మరి 7వ వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే, వెలుచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొంచున్నాం. ఇదంతా ఎలా సాధ్యం? కేవలం విశ్వాసం. ఇదంతా నువ్వు నేను పెట్టే దేని వల్ల కాదు, కేవలం ప్రభువారి పట్ల విశ్వాసము నీలో నాలో ఆరంభించేది దేవుడే కదా. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదు. నిజంగా
అలాంటి జీవితాలు మనకు ఉంటున్నాయా? నిజంగా అలాంటి విశ్వాసం ఉందా? ఈ పునాదులు కలిగిన పట్టణం కొరకు, ఈ యొక్క దేవునితో ఉండేటటువంటి స్థిర నివాసం కొరకు, దేవుడిచ్చేటటువంటి మహిమ శరీరాల కొరకు, నిజంగా ఇదే శరీరంతో మనం ప్రభువారి దగ్గర మహిమ శరీరాలతో కనపడుతూ వస్తూ ఉంటున్నాం. పాపం లేనటువంటి ఆ యొక్క పితరుడు మన ఆదాము ఏ విధంగా పాపం చేత చేయబడి ఆయన దేవుని స్వభావాన్ని కోల్పోతూ వచ్చాడో ఆ స్వభావంలోనికి మార్చబడుతూ వస్తాం. ఇదంతా కూడా ప్రభు పట్ల ఆశ కలిగినటువంటి పిల్లలకు. ఏమంటున్నాడు? ఇంకా చూడండి, 9వ వచనం చూద్దాం. కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగులు ఆపేక్షించుచున్నాను కదా. మనం ఎవరికి ఇష్టంగా ఉంటూ రావాలా? ఆయనకి ఇష్టంగా ఉండాల. మన అమ్మకో, నాన్నకో, భార్యకో, బిడ్డకో, లేదంటే ఇంకొకరికో కాదు కదా. నిజంగా ఆయనకు ఇష్టలుగా ఉండాలి అంటే మనము నిజంగా ప్రభువారిని మనము ఇష్టపడాలి. ప్రతి విషయంలో దేవుణ్ణి మనము కలిగి ఉండాలి. అందుకే 1 కొరింథీ 10లో ఒక మాట ఉంటుంది చూడండి, అక్కడ మనం చూసుకొని ముగించుకుందాం. ఏమనుంటుందంటే 4వ వచనంలో, 10వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి, అందరూ ఆత్మ సంబంధం ఒకే పానీయం చేసిరి, ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. దేవునికి ఇష్టలుగా ఉండకపోతే మనం ఏమైపోతామంట? సంహరింపబడతామంట. మనం ఇంకా ఏముండకూడదు, ఎప్పుడు మనం ఏం తినాలనో, ఏం కట్టుకోవాలనో, ఎక్కడికి వెళ్ళాలనో, ఏది లేకపోతే సనుగులు, ఆరోగ్యం బాగాలేకపోతే అందుకే చూడండి ఎన్ని మాటలు ఉంటాయో. వారిలో కొందరు వ్యభిచరించి ఒక దినమందే 23,000 మంది గూలిరి, మనం ప్రభువును శోధింపకయుందుము. వారిలో కొందరు శోధించి సర్పం వల్ల నశించిరి, మీరు సనుగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత సంబంధించి. అంటే ఇవన్నీ కూడా ఎందుకు లిఖించబడినాయంటే ఈ యుగంలో ఉన్నటువంటి మనకు బుద్ధి కలుగుటకై దేవుడు లిఖిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నిజంగా అటువంటి గ్రహింపులో మనం జీవిస్తూ ఉంటున్నామా? ఈ యొక్క పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం పట్ల, ఆ దేవుని స్థిర నివాసం పట్ల, దేవుడి నేనుండు స్థలములలో నువ్వు ఉండులాగున అంటా ఉన్నాడు. నిజంగా అలాంటి హృదయం మనం కలిగి ఉంటున్నామా? నిజంగా అటువంటి సిద్ధపాటులో నిజంగా మనము నులువెచ్చని స్థితి ముఖ్యంగా గమనించుకోవాల్సింది. మనం వెచ్చగా ఉన్నామా, చల్లగా ఉన్నామా, నులువెచ్చని స్థితిలో ఉంటున్నామా? ఒకవేళ అట్లా ఉంటే నేను నిన్ను ఉమ్మివేస్తూ ఉన్నాను. నిజంగా ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా ప్రభువుకి ఇష్టలుగా మనం జీవించగలుగుతూ రావాలి. దాన్ని బట్టి చాలా శ్రమలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, పైపెచ్చు అనారోగ్యాలు ఉంటాయి. స్టిల్ మనం ఏం చేస్తూ రావాలి? ఆయనకు ఇష్టంగా, ఇది నా దేవునికి ఇష్టమే, నేను ఇట్లా ఉండాలనుకొని ఆయన ఎప్పుడో ఆయన చిత్తంలోనే ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఎందుకు మళ్ళీ దాని గురించి క్వశ్చన్ చేయాలి? ఆయనకు తెలియదా అండి మన పరిస్థితి? మనం రిపీటెడ్గా కొన్ని విషయాలను ప్రభువారిని విసిగించేటటువంటి వారంగా కూడా ఉంటాం. ఎందుకు? ఆయనకు తెలియదా? మళ్ళీ అడుగుడు ఇవ్వబడును అన్నదాన్నే మనం చూస్తాం. కానీ నిజంగా ఇది నా జీవితంలో ప్రభు అనుమతించాడు అన్నప్పుడు ఇందులో నేను ఆయనకి ఇష్టంగా ఉంటున్నానా లేదా కదా, అది వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక పెయిన్ఫుల్ ట్రావెల్ గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్లో మనము ఇశ్రాయేల్ ప్రజలు ప్రయాణంలోనే వాళ్ళు ఇష్టంగా ఉండలేకపోతూ వచ్చారు. ప్రత్యక్ష గుడారం ఉంది, ప్రభు సన్నిధి ఉంది, ప్రభు మాటలు చెప్పే దైవజనులు ఉన్నారు, అయినప్పటికీ కూడా సనుగుతూ వచ్చారు. నేను ఆ జీవితంలో సనుగులు ఉండకూడదు, దేవునికి మహిమకరంగా జీవించగలుగుతూ రావాలి. బ్రదర్, ఎన్నో రోజుల నుంచి ఇలా చేస్తూ ఉన్నాం, మాకు అలా జరగట్లేదు, ఇలా జరగట్లేదు. ఎందుకు? సో ఆ సిచ్యువేషన్స్లో కూడా దేవునికి ఇష్టంగా ఉండగలిగితే దేవుడిని నా జీవితంలో గొప్ప కార్యాలు ఆయనకు మహిమకరంగా ఎట్లా అండి? ఆయన ఉండేటటువంటి చోట ఆ నిరీక్షణలోనికి దేవుడు నన్ను ఈ యొక్క మహిమా శరీరాలుగా ఆ యొక్క స్థిరమైన నివాసంలో నన్ను చేర్చబోతున్నాడు. అటు కృప దేవుడు నీకు నాకు దయచేయునుగాక. నిజంగా